భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలిగింది. ఇవాళ సుమారు 300 ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ముంబై విమానాశ్రయంలో 109 విమానాలు, ఢిల్లీలో 106, హైదరాబాద్ విమానాశ్రయంలో 69 విమానాలు రద్దయ్యాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్లో గమ్యస్థానాలకు వెళుతున్నారు. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలిగింది. ఇవాళ సుమారు 300 ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ముంబై విమానాశ్రయంలో 109 విమానాలు, ఢిల్లీలో 106, హైదరాబాద్ విమానాశ్రయంలో 69 విమానాలు రద్దయ్యాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్లో గమ్యస్థానాలకు వెళుతున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి నడవాల్సిన 9 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణిని అడిగి తెలుసుకుందాం. ఉషారాణి, ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నమస్తే రాణి. విశాఖ నుంచి ప్రతిరోజు 65 విమాన సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 11 విమాన సర్వీసులు మాత్రమే ఆపరేట్ అయ్యాయి. 9 విమానాలు రద్దయ్యాయి. ఇవన్నీ ఇండిగో విమానయాన సంస్థకు చెందినవి. చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత 4 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ఆపరేటింగ్ సమస్య వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. పలు అంతర్జాతీయ ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ దేశ సర్వీసులు రద్దు ప్రయాణికులకు భారంగా మారింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఇతర సర్వీసులు టికెట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ సర్వీసులు రద్దు అంశాన్ని ప్రయాణికులకు ముందుగానే తెలియజేశామంటున్నారు ఇండిగో సంస్థ. ఆ ప్రయాణానికి సంబంధించి ఎవరు ఎయిర్పోర్ట్ల వరకు వచ్చి వెనక్కి వెళ్లే పరిస్థితి వద్దని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం 20 విమానాలు ఆపరేట్ అయ్యాయి. పలు నగరాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. క్యాన్సిల్ అయిన విమానాలకు రీషెడ్యూల్ లేదా రీఫండ్ అందజేస్తున్నారు. ఉషారాణి, ఇవాళ విశాఖలో కూడా కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొంతమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరికొంతమంది ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళ ప్రత్యామ్నాయాలు ఎత్తుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ప్రయాణికులు ఏం చెప్తున్నారు? అక్కడ టికెట్లు రేట్లు ఏమన్నా మిగతా వాటికి పెంచారా? ఎలా ఉంది అక్కడ సిచ్యుయేషన్? ఆపరేటింగ్ ఫ్లైట్స్ 11 మాత్రం ఉన్నాయి. క్యాన్సిల్డ్ ఫ్లైట్స్ 9. అంటే టికెట్ రేట్లు అయితే పెంచడం జరగలేదు, కానీ ఈ సర్వీసులు రద్దవడంతో కొంచెం ప్రయాణికులు అయితే ఇబ్బందికి గురవుతున్నారు. రిజర్వేషన్ టికెట్ కౌంటర్ వద్ద క్యూ లైన్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. పలు నగరాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యూ లైన్ ఎక్కువగానే పెరిగింది. కొంచెం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ప్రయాణికుల్లో. విమానాలకు రీషెడ్యూల్ లేదా రీఫండ్ అందజేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఉషారాణి, ఇంకా ఇండిగో విమానాల రాకపోకల్ని అంటే ఆల్మోస్ట్ 10 రోజులు ఇంకా సమయం పడుతుంది పునరుద్ధరించడానికి అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మెసేజ్ అలర్ట్లు ప్రయాణికులకి అందజేస్తున్నారా? ఇప్పటికే ఇండిగో విమానయాన సంస్థ అందించింది. వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్నారో, ఎవరైతే టికెట్ కౌంటర్ వద్ద ఉన్నారో వారికి సర్ది చెప్తున్నారు. అంటే పునరుద్ధరిస్తాము, ఎవరు ఏం ఇబ్బంది పడకుండా ఉండండి అని చెప్పి వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. రాని
ఓకే, ధన్యవాదాలు ఉషారాణి.